అమృతంలో బాధ్య శేఖర్ నా పేరు. మా మరదల్ది గత 10 సంవత్సరాల నుంచి మా మరదల పేరు మీద వచ్చింది ఫ్లాటు. ఒక అతను వచ్చేసి అది కబ్జా చేసి 1,40,000 అమ్మినాడంట. అతను అడిగితే మేము అమ్మించాము మా వాళ్ళది అని ఈ విధంగా అట్లా కొన్ని 100 దాంట్లో ఫ్లాట్లన్నీ అమ్ముకోవడం జరుగుతుంది. అది ఎవరైనా చెప్తాంటే చెప్పకుండా చేసే కంప్లైంట్ కలెక్టర్ కూడా అర్జీ చేసినాను. ఇంతవరకు మాకు ఏం అర్థం కావడం లే. అది ఏం పరిస్థితి అని అడిగితే ఆయన చెప్పడం లే. మాకు ఏ రకమైన మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లే. మా స్థలం మాకు కావాలా, దాని మీద ఆయన కలెక్టర్ కూడా అర్జీ చేసినాము. ఎంఆర్ఓ కూడా దాన్ని స్పందించడం లే. ఏమి ఈఆర్ఓ ఆర్ఐని జరుగుతుంటే స్పందించడం లే. అసెంబ్లీకి చూసాం, సర్వే జరుగుతుంది, చూసాం లే అంటున్నాడు. అతనేమో రాళ్ళు బట్టి ఇది చేస్తున్నాడు. ఒరిజినల్ ఉన్నాయి ఆల్రెడీ. మేము రాళ్ళు 5 ట్రిప్పులు రాళ్ళు తోలినాము. 5 ట్రిప్పులు రాళ్ళు పోయినాయి. ఆ బేస్మెంట్ గుణాలు తీసేది కూడా మట్ట సరళం చేసి ఆక్రమించేసుకున్నాడు. ఆ విధంగా ఆక్రమిస్తా పోతున్నాడు. ఏమైనా పక్కన 2 సార్లు కూడా అమ్మినాడంట ఆయన. అది ఈ మధ్య కాలంలో జరిగింది అంట. 4 నెలలు అయింది. ఫిర్యాదు చేస్తే అది అట్టే ఇంటికి చేస్తున్నారు. మాకు ఫ్లాట్ అనేది అమ్ముకుతా వాళ్ళు ఏమంటే మేము వాళ్ళు ఇల్లు అని చెప్తాను. నాయకులు ఉన్నారు మాకు, మేము అది ఇది చెప్పి. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.